మీకు తెలుసా పరిశుద్ధాత్మ నాతో ఏం చెప్పాడో? దేవుడు ఆదమును సృష్టించినప్పుడు వాక్యం చెప్తుంది దేవుడు వెలుగై ఉన్నాడని. ఆ వెలుగు ఆయన చుట్టూ ఎలాంటి చీకటి లేదు. దేవుడు ఆదమును మట్టితో సృష్టించి తన శ్వాసను అతనిలో ఊదినప్పుడు ఆ నిజమైన ఆదాము, దేవుడు సృష్టించిన ఆ నిజమైన ఆదాము మెరిసిపోయేవాడు, వెలిగిపోయేవాడు. అలాగే అవ్వ కూడా దేవుని మహిమ అతని మీద ఉండేది, అందుకే వాళ్ళు మెరిసిపోయేవాళ్ళు. ఆ షైన్, ఆ వెలుగు వారి ముఖము నుండి, వారి శరీరం నుండి బయటికి వచ్చేది. దేవుని గ్లోరీ అనగా దేవుని మహిమ వారి శరీరాల మీద, వారి జీవితాల మీద ఉండేది. అందుకే వారు దేవుని వాక్యాన్ని అతిక్రమించిన వెంటనే ఆ గ్లోరీ ఒక్కసారిగా వారి జీవితం నుండి వెళ్ళిపోయింది. అప్పుడు ఆదం శరీరంలోకి వచ్చారు. ఆ గ్లోరీ ఆయన నుండి లిఫ్ట్ అప్ అయింది, వెళ్ళిపోయింది. ఆ గ్లోరీ వెళ్ళిపోయిన వెంటనే వారికి అర్థమైంది, ఓ మేము నగ్నంగా ఉన్నామని. అంతకు ముందు కూడా వారు నగ్నులే, కానీ ఇప్పుడు ఎందుకు వారికి తెలిసింది? ఎందుకంటే ఆ గ్లోరీ ఏదైతే ఉందో, ఆ కవరింగ్ ఏదైతే ఉండేదో వారి శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. కాబట్టి సడన్లీ వాళ్ళు రియలైజ్ అవుతారో మనం నగ్నంగా ఉన్నామని, అందుకే వాళ్ళు దాక్కుంటారు. అప్పుడు దేవుడు వారి నగ్నతను కప్పేందుకు వారికి చర్మ వస్త్రాలు చేశాడు. అంతే, ఒక గొర్రెను బలిగా అర్పించాడు. ఇది మొదటి నుండే ప్రవచించబడింది, మీ కొరకు ఒక నిష్కలంకమైన గొర్రె అనగా యేసుక్రీస్తు వారు బలిగా అర్పించబడతారని. అప్పుడు అతడు మీ పాపల్ని కప్పేస్తాడు. దేవుడు ఆ చర్మ వస్త్రాలను తయారు చేసి వారి శరీరాన్ని కప్పేశాడు, ఆ పాపాలని కప్పేశాడు. అంటే మొదటగా మీరు నేను అంటే ఆదాము సృష్టించబడినప్పుడు అతడు వెలిగిపోయేవాడు, ప్రకాశించేవాడు. దేవుడు కోరుకునేది ఏమిటంటే మనము ఆయన వెలుగులో జీవించాలని, ఆయన వెలుగు మన మీద ఎప్పటికి ఉండాలని. నేను నిన్న రాత్రి ప్రార్థనలో ఉన్నప్పుడు దేవుడు మీ కొరకు ఏదో వాక్యం ఇస్తాడని నాకు తెలుసు, కానీ అప్పటికైనా ఇవ్వలేదు. కానీ ఉదయాన్నే అప్పుడు సడన్లీ దేవుడు నాకు ఒక మెసేజ్ ఇచ్చాడు. వారికి చెప్పు, ఏ గ్లోరీ అయితే ఆదాము మీద ఉండేదో వారికి తమ నగ్నత కూడా తెలియనివని ఆ కవరింగ్ వరకు ఉండేది. ఊహించండి ఎంత గొప్ప కవరింగ్ వారి జీవితాల మీద ఉండేదో, ఆ గొప్ప కవచం ఉండేదో. అది ఎంత గొప్ప గ్లోరీ కవరింగ్ వారి జీవితంలో ఉండేది. ఆ వెలుగు ఎంత శక్తివంతంగా ఉండాలి. అలాంటి వెలుగు, అలాంటి కవరింగ్, అలాంటి లైట్ మీరు ప్రాక్టికల్లీ అనుభవించగలుగుతారు ఎప్పుడంటే మీరు ప్రతిరోజు పవిత్రాత్మతో సమయం గడిపినప్పుడు, దేవునితో ప్రతిరోజు ప్రార్థనలో గడిపినప్పుడు, అలాగే గంటల కొద్దీ ఆయన సన్నిధిలో గడిపినప్పుడు,